యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టు వాడి కంటే ఎక్కువ ప్రేమ గల వాడెవడు లేడు. అవునండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, మనకు నిత్య జీవం అనుగ్రహించాడు. అదేవిధంగా మనకు ఎవరైనా మన కొరకు ఎవరైనా ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం చూసుకున్నట్లయితే మనకి ఏదైనా ఉదాహరణ కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, ఎవరైనా కిడ్నీ దాతలు ఎవరైనా మన స్నేహితులు ఎవరైనా ఇస్తారా? మనకు ఎవరు ఇవ్వరండి. కిడ్నీ ఇవ్వాలంటేనే తప్పించుకొని పారిపోతారు, మనతో మాట్లాడరు. అదేవిధంగా ఎవరి దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకోగలుగుతామా ఈ కాలంలో? అప్పు మన దగ్గర తీసుకుంటారు కానీ మనకు వాళ్ళు ఇవ్వరండి. అడితే యేసు ప్రభు ఆయన స్వార్థం లేని ప్రేమ, నిజమైన ప్రేమ, ఆయన అగాపే ప్రేమ మన పట్ల చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ఆయన ఏ ఏ ఏ ఫలాన్ని ఆశించలేదు కానీ, ఇదేని ఆశించలేదు కానీ ఆయన ప్రేమ నిజమైన ప్రేమ అండి. మనందరి కొరకు ఆయన చనిపోయాడు, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్న దేవుడు మనం కలిగి ఉంటాం. ఎంత ధన్యత కదా.